హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు త్రినేష్ టాక్స్. ఈరోజు వచ్చేసింది రియల్మీ 15X. సో లెట్ స్టార్ట్ ఫుల్ రివ్యూ. సో ఫస్ట్ మనం బిల్డ్ అండ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడేసుకుందాం. సో మనం బిల్డ్ చూసుకున్నట్లయితే మనకి రాక్ సాలిడ్గా అయితే ఉంది. సో ఎందుకంటే మనకి ఇక్కడ IP69 Pro అయితే తీసుకొచ్చారు. సో దీన్ని ఇంకా మనం ఎలా అంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఒక గ్లాస్ ఐటమ్ లాగా కాకుండా మనం నార్మల్ ఒక సాలిడ్ రాక్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో మనమైతే దీని బాడీ క్వాలిటీ ఎలా ఉందో అయితే టెస్ట్ చేసేద్దాం. లెట్ స్టార్ట్. సో చూసారు కదా, ఎలాంటి స్క్రాచ్ అయితే లేదు అసలు. సైడ్ ఎడ్జెస్ కూడా అలానే ఉన్నాయి. సో ఎలాంటి స్క్రాచెస్ అయితే లేదు. అండ్ మనకి దీనికి 360 degrees ఆర్మోర్ షెల్ మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. సో అందుకనే మనం దీన్ని ఎలా అంటే అలా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేది. అండ్ మనకి ఇందులో 9 లేయర్ ఇన్ అండ్ అవుట్ ప్రొటెక్షన్ అయితే వస్తుంది. సో ఇది చాలా అంటే చాలా బెస్ట్ ఆప్షన్. సో ఎవరైతే నార్మల్ డైలీ వర్క్స్ వెళ్ళే వాళ్ళకి ఈ మొబైల్ ఎలా అంటే అలా వాడుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ మనం డిజైన్ చూసుకుంటే మనకు ఒక క్లాసిక్ లుక్ అయితే ఉంది. సో మనకి ఇక్కడ వచ్చేసి LED లైట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మనం సైడ్ చూసుకుంటే యాజ్ యూజువల్గా పవర్ బటన్ అండ్ వాల్యూమ్ బటన్. బాటమ్ వచ్చేసి స్టీరియో స్పీకర్, C టైప్ ఛార్జింగ్ పోర్ట్ అండ్ డ్యూయల్ సిమ్ స్లాట్. అండ్ నెక్స్ట్ వెయిట్ వచ్చేసి మనకి 212 grams అయితే ఉంటుంది. అండ్ థిక్నెస్ కూడా మనకి 8.25 mm అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకు కొంచెం హెవీగానే ఉంటుంది. ఎందుకంటే చెప్పాను కదా, మనకి 9 లేయర్ ప్రొటెక్షన్ ఇన్ అండ్ అవుట్ ఇచ్చారు కాబట్టి సో చాలా రాక్ సాలిడ్గా ఉంటుంది. అందుకనే మనకి వెయిట్ కొంచెం ఎక్కువ ఉంది. నెక్స్ట్ మనకి ఇక్కడ స్టీరియో స్పీకర్ కూడా మనకి 400% సౌండ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఎవరైతే మూవీస్ ఆర్ సీరియల్స్ మొబైల్స్లో చూసే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ మనకి IP69 చెప్పాను కదా. సో ఇందులో మనం హాట్ వాటర్, కూల్ వాటర్, ఆయిల్ 36 టైప్స్ ఆఫ్ లిక్విడ్లో అయితే ఇది వేసినా కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంక్లూడింగ్ కూల్ డ్రింక్స్. సో ఇలాంటి ఏం పడ్డా కానీ దీనికైతే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ మనం బ్యాటరీ చూసుకున్నట్లయితే 7000 mAh బ్యాటరీతో అయితే ప్రొవైడ్ చేశారు. సో ఎవరైతే ఎక్కువ నార్మల్ గేమ్స్ ఆర్ సోషల్ మీడియా కన్జ్యూమ్ చేసే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే 60 watt ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మనకి బాక్స్లో 80 watt ఛార్జర్ అయితే ఇస్తారు. నెక్స్ట్ మనకి ఇందులో రివర్స్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంది. సో 5 watt అయితే సపోర్ట్ చేస్తుంది. ఛార్జింగ్ అయితే మనకి 0 to 100% అవ్వాలంటే అరౌండ్ 90 minutes అయితే పడుతుంది. మనం డిస్ప్లే చూసుకున్నట్లయితే మనకి IPS డిస్ప్లే ఇచ్చారు, కానీ ఇది ఒకటి అడ్జస్ట్ అవ్వాల్సిన మ్యాటర్. అండ్ నెక్స్ట్ మనం డిస్ప్లే చూసుకున్నట్లయితే మనకి 144Hz రిఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఎవరైతే గేమింగ్ అండ్ స్క్రోలింగ్ వాళ్ళకైతే చాలా స్మూత్గా అయితే ఉంటుంది. అండ్ UI చూసినట్లయితే వీళ్ళు కొంచెం ఐఫోన్ లాగా ట్రాన్స్పరెంట్ UI అయితే తీసుకొచ్చారు. సో ఇది ఒక కొత్త అప్డేట్. అండ్ మనకి పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 1200 nitsతో అయితే ప్రొవైడ్ చేశారు. అవుట్డోర్లో మనకి స్క్రీన్ అనేది కొంచెం బెటర్గానే విజిబుల్గా ఉంటుంది. అండ్ మనం చూసుకున్నట్లయితే మనకి మొబైల్లో చాలా అన్వాంటెడ్ యాప్స్ అయితే వస్తాయి. సో మనకి ఏవైతే యూజ్ లేకపోతే వాటిని అన్ఇన్స్టాల్ చేసుకోవడం అయితే బెటర్. అండ్ మనం కెమెరా గురించి చూసుకున్నట్లయితే 50 MP రేర్ కెమెరా అయితే తీసుకొచ్చారు. సోనీ IMX852తో అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఫ్రంట్ కూడా 50 MP క్యామ్తో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ రికార్డింగ్ వచ్చేసి 1080pతో అయితే రికార్డ్ చేసుకోవచ్చు అండ్ ఓన్లీ 30 FPS. సో మనకి ఆల్రెడీ ఉన్న ఆప్షన్సే ఉన్నాయి. AI గ్లేర్ రిమూవల్, AI జీనీ ఎడిట్, AI అల్ట్రా క్లారిటీ. సో ఇలాంటివి అయితే ఆల్రెడీ ఉన్నాయి. సేమ్ ఆప్షన్సే యూజ్ చేసుకోవచ్చు. కెమెరా అయితే ఇది. అండ్ నెక్స్ట్ ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి మనకి 15 మీద అయితే రన్ అవుతుంది. సో మనకి సాఫ్ట్వేర్ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ వచ్చేసి 4 years సాఫ్ట్వేర్ అప్డేట్, 5 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో విచ్ ఈస్ గ్రేట్. సో మనం 4 years వరకు న్యూ అప్డేట్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ప్రాసెసర్ గురించి చూసుకున్నట్లయితే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 అయితే తీసుకొచ్చారు. సో పర్ఫార్మెన్స్ మ్యాటర్లో అయితే సో కొంచెం అయితే నార్మల్గా ఉంటుంది. సో మోడరేట్ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు, లైక్ PUBG ఇవైతే ఆడలేము. అండ్ హీట్ ఆప్టిమైజేషన్ గురించి చూసుకున్నట్లయితే 6020 mm² కూలర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది చాలా బెటర్. సో హీట్ కూడా మనకి చాలా బాగా హ్యాండిల్ అవుతుంది. హీట్ మ్యాటర్లో అయితే మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇక్కడ మనకి మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే యాంటీ థెఫ్ట్ ప్రొటెక్షన్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. సో మనమైతే ఇది ఎలా వర్క్ అవుతుందని అయితే చూసేద్దాం. సో ఫస్ట్ మనం సెట్టింగ్లోకి వెళ్ళేసి యాంటీ థెఫ్ట్ ప్రొటెక్షన్ అయితే ఎనేబుల్ చేసుకోవాలి. సో దాంతో మనకి ఆటోమేటిక్గా 2 ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అయిపోతాయి. సో ఫస్ట్ మనం ఎప్పుడైతే ఛార్జింగ్ తీసాక మనకైతే అలారం అయితే వస్తుంది. సో ఇన్ కేస్ మనం పాస్వర్డ్ కొట్టేసి అలారం అయితే ఆఫ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం స్విచ్ ఆఫ్ చేసేటప్పుడు కూడా ఈ మొబైల్ అనేది పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో ఇది కూడా ఒక ఆప్షన్. సో ఈ 2 ఆప్షన్స్ అయితే మనం టెస్ట్ చేసేద్దాం.
సో ఫస్ట్ మనం ఛార్జింగ్ గురించి అయితే చూసుకుంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఛార్జింగ్ అయితే పెట్టేశాను. సో నేను ఛార్జింగ్ రిమూవ్ చేస్తున్నా. సో చూసారు కదా, యాంటీ థెఫ్ట్ అలారం. సో ఈ క్యాన్సిల్ అలర్ట్ క్లిక్ చేస్తే మనకి పాస్వర్డ్ అడుగుతుంది. సో మీరు పాస్వర్డ్ టైప్ చేసే వరకు ఇది ఇలానే అలారం అయితే వస్తుంది. సో చూడండి, ఇప్పుడు ఇన్ కేస్ మనం రాంగ్ పాస్వర్డ్ టైప్ చేస్తే సో అది ఇంకా అలారం మోగుతూనే ఉంటుంది. చూడండి, ఇప్పుడు అలారం ఆగిపోయింది. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ స్విచ్ ఆఫ్ ఆప్షన్ కూడా చూసేద్దాం. చూసారు కదా, మనకైతే పవర్ ఆఫ్ చేసుకోవాలంటే పాస్వర్డ్ అడుగుద్ది. సో మనం పాస్వర్డ్ టైప్ చేస్తేనే మొబైల్ అనేది పవర్ ఆఫ్ అయింది, లేకపోతే అవ్వదు. సో ఇది ఎప్పుడైనా థెఫ్ట్ ఎవరైనా దొంగలు ఇచ్చినా కానీ మనకైతే సేఫ్టీ అని చెప్పుకోవచ్చు. ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసరికి మనకి టోటల్ 6+128 వచ్చేసి 15,999 అండ్ 8+128 వచ్చేసరికి 16,999 అండ్ ఫైనల్గా 8+256 వచ్చేసరికి 18,999తో అయితే తీసుకొచ్చారు. అండ్ మనం ఇప్పుడైతే IP69 Pro రేటింగ్ని అయితే టెస్ట్ చేసేద్దాం. సో మొబైల్ని లైవ్లో వాటర్ అండ్ కోక్ ఆర్ థమ్స్అప్ ఇవన్నీ వేసేసి మొబైల్ ఎలా హ్యాండిల్ చేస్తుందని అయితే చూసేద్దాం. సో లెట్ స్టార్ట్. సో చూసారు కదా, మొబైల్ అయితే ఫస్ట్ ఇక్కడ పెట్టేసాం. సో నో వాటర్. సో చూడండి, వాటర్ అయితే పోసేస్తున్నా. చూసారు కదా, మనం స్క్రీన్ ఆన్ అవుతుంది. చూసారు కదా, వాటర్లో కూడా మనకు నార్మల్గా డిస్ప్లే అయితే వర్క్ అవుతుంది. థమ్స్అప్ కూడా పోసేద్దాం, చూద్దాం. ఇది 69 లిక్విడ్స్ అన్నారు కదా, సో చూసేయండి. సో చూసారు కదా, ఇలాంటి ఇష్యూ అయితే లేదు వాటర్తో. ఇదైతే సాలిడ్ రాక్ మొబైల్ అని చెప్పొచ్చు. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు త్రినేష్ టాక్స్.